ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. రక్షింపు నేరక విననట్లు యెహోవా హస్తము తురచ కాలేదు, విననేరక విననట్లు ఆయన చెవుల మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చిన. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనకెందుకు ఇంత రక్షణ కలగట్లేదు? ఎందుకు మనము ప్రభు యొక్క దీవెన పొందుకోవట్లేదు? ఎందుకు మనం ఇంకా ఆయన ఇచ్చే మేలు అనుభవించలేకపోతున్నామంటే కారణం ఏమంటే, ప్రభువుకి మనకి అడ్డుగా ఒక బండ, అడ్డుగా ఒక పాపం అనే క్రియలు అడ్డుగా ఉండటం వల్ల ఆ మేలు మనం పొందుకోలేదు. ఉదాహరణకు లాజరు చనిపోయినప్పుడు 4 రోజులైంది. అయితే అక్కడ యేసు ప్రభువు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే నమ్ముతున్నప్పుడు, ఆ బండను తొలగించండి. బండను తొలగించగానే అప్పుడు లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు బయటికి వచ్చింది. అదే విధముగా ఈ రోజు నీకు ప్రభువుకి ఉన్నటువంటి ఐక్యత దగ్గరగా పోవాలని, ప్రభు దగ్గరికి నువ్వు దగ్గరగా వెళ్ళి ఆయన మాటలు నువ్వు గ్రహించాలంటే, ఆయన హృదయాన్ని నువ్వు చూడాలంటే, నీ మనసు ప్రభువుకు తెలియాలంటే, మొట్టమొదటిగా నీలో ఉన్నటువంటి ప్రభువుకి ఏమైనా కార్యం తొలగించు. తొలగిస్తేనే మనము ప్రభు దగ్గరికి సూటిగా వెళ్ళగలుగుతాము. ఆయనతో అంటే సంబంధం కలిగి జీవించగలుగుతాము. ఆయన చెప్పే ప్రతి మాట మనకి ఆశీర్వదకరంగా. దేవుడి మాటలు దీవించు.